అది చాలా తప్పు గాని చేసింది వాళ్ళే కదా, సో లాగాలి కదా. పోయిన ప్రభుత్వం అంటే ఎవరు చేశారు అనేది మాత్రం ఇంకా సుప్రీంకోర్టు కూడా మనకి యాక్చువల్ ఆ ప్రభుత్వం హయాంలో జరిగింది. ప్రభుత్వం చేసిందా అక్కడ ఉండే మన ఏది ఈవో గారు వచ్చేసరికి అదర్ క్యాస్ట్ కదా, వాళ్ళు చేశారని ఇంకా నిజ నిజాలు తెలియాలి. దాదాపు అయితే ఆ ప్రభుత్వం హయాంలో జరిగింది అని అనుకున్నాను. సో ఆ ప్రభుత్వం హయాంలో జరిగిన మనం పాయింట్ అప్ చేయకూడదు కదా అన్న, అంటే ప్రభుత్వాన్ని మనం అంటే సేఫ్ చిన్న విషయాన్ని చెప్తున్నాం అంతే, ఇంత పని చేయట్లే కదా. ఆ ప్రభుత్వం హయాంలో జరిగిందని వాళ్ళు నిరూపిస్తున్నారు, మనం కూడా తెలియాలి కదా ఏ ప్రభుత్వంలో జరిగిందో, లేదా వీళ్ళే ఏదైనా చేసి ఫేక్ ఏమైనా చేస్తున్నారా అనేది కూడా తెలియాలి కదా. చంద్రబాబు గారు కూడా కొంచెం తగ్గిపోయారు కదా, ఐ మీన్ ఇంకా గట్టిగా ఇది వెళ్ళట్లేదు అతను, అంటే అతను తప్పు కూడా ఉందన్నట్టు తగ్గిపోయారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎవరి తప్పున్నా వదిలే ప్రసక్తి అయితే లేదు. ధర్మాన్ని రక్షించడానికి ఎవరైనా ఉంటారు కానీ ఏ ప్రభుత్వం అయితే ఏముంది, ఏదైనా తగ్గాల్సిందే. అంటే మీరు మీ మనసు మీద మీరు చెప్పుకోండి, అలా ఎద్దుని కలిపేంత ఉంటది అన్న, అంత కొన్ని కోట్ల మంది వెళ్ళి మనం దండం పెట్టుకుని వస్తాం దేవుడికి, ఉంటది. స్కామ్ చేయాల్సిన అవసరం వచ్చిందన్న అది. స్కామా? ఇప్పుడు స్కామ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు కదా కలుపుతారా అని, కలిపి ఆ న్యూస్ స్ప్రెడ్ అయింది అనుకో జనాలు రావడం తగ్గిస్తారు. అవును, జనాలు రావడం తగ్గించడం ఏం జరుగుద్ది, వాళ్ళు అనుకున్న ప్లాన్ వాళ్ళకి ఫలిస్తుంది. ఏంటి చర్చిలు కడతాము మసీదులు కడతాం అని చెప్పి అనుకున్నారు కదా వాళ్ళు. అవునవును, అంటే కొండను తొలగించి చర్చిలు మసీదులు కడతామని ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు వేసారు. అవును వేసారు. అంటే అది కావాలన్నప్పుడు ఏం చేయాలి, ఇలాంటిది ఏమైనా క్రియేట్ చేయాలి. మంది జనాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు, అది కుదరదు కదా. యావత్ ప్రపంచంలోనే సెకండ్ స్థానంలో ఉందన్న ఈ దేవస్థానం. అంత సెకండ్ స్థానం ఉన్న దేవస్థానాన్ని ఎవడో ఏదో అనాలని చెప్పేసి ఆ రెప్యుటేషన్ పోద్దంటావు ఆ దేవస్థానం. ఇప్పుడు మొన్న లడ్డు విషయం తెలిసినప్పుడు సగం మంది మనోభావాలు దెబ్బతిని సగం మంది గుడి కూడా వెళ్ళలేదు. అవును, అలా పోల్చుకుంటే ఇంకా సగం మంది తగ్గుతాయి, వాళ్ళకి వీలైతే కదా పని. ఎప్పటికైనా జన సంచారం ఎక్కువ ఉన్న చోట వాళ్ళు అనుకునేది జరగదు, జన సంచారం తక్కువ ఉన్న చోటే జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు కూడా అదే పనులు ఉన్నారు. చంద్రబాబు గారు కూడా చాలా తగ్గారు బయటకి ఇప్పుడు వచ్చినా కానీ అంటున్నారు. అంటే ఫస్ట్ ఉన్న ఫైర్ ఇప్పుడు లేదు అంటే ఏమన్నా మరి ఈయన వైపు ఏమైనా పడిందేమో అని బయట అయితే నడుస్తుంది టాకు. అది మొత్తం మనకి నిజ నిజాలు బయటకు వస్తే తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు యాత్ర చేస్తున్నారు కదా, పూర్తి అయిపోయింది, ఎలా ఫీల్ అవుతున్నారు మేము? అయితే ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇంకా ఆయన కమిటీ చేస్తా అంటారు కదా, ఆ కమిటీ చేసి నిజ నిజాలు ఎప్పుడెప్పుడు లాగుతారని వెయిటింగ్ చేస్తాం. అయితే ఇందులో కలపను గానీ ఇంకా ఆంధ్రలో చాలా బాధలు ఉన్నాయి. ఎందుకు ఈ లడ్డు మీద పడ్డారు వచ్చి? చాలా బాధలు అంటే మనోభావాలు దెబ్బతినేది ఫస్ట్ మెయిన్ తిరుపతి లడ్డు గురించి. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా లడ్డు అదొక ప్లేస్ లో దొరుకుతుంది, కూడా దానికే ఉంది. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తున్నారు, ఎన్నో వేల కోట్లు వస్తున్నాయి దాన్ని. సో దాన్ని ఏం చేయాలి కాదేయాలన్నా ఆ టాపిక్ మీద చేస్తే జనాలు తగ్గితే వాళ్ళకి అన్ని విధంగా అనుకూలంగా ఉంటుంది వాళ్ళ ప్రయత్నం. మరి కొన్ని రోజుల్లో తెలుస్తుంది అంటావు ఏమైతుందని? కంపల్సరీ తెలుస్తుంది మనకి, వెయిట్ చేయాలి.